తిరుపతి జిల్లా చిట్టమూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించేందుకు కూటమి నేతలు యత్నించారు. కూటమి నేతలకు సర్వేయర్ మద్దతుగా నిలిచారు. గ్రామస్తులపై సర్వేయర్ వెంకటేశ్వర్లు దాడికి దిగాడు. దీంతో సర్వేయర్ వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తిరుపతి జిల్లా చిట్టమూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించేందుకు కూటమి నేతలు యత్నించారు. కూటమి నేతలకు సర్వేయర్ మద్దతుగా నిలిచారు. గ్రామస్తులపై సర్వేయర్ వెంకటేశ్వర్లు దాడికి దిగాడు. దీంతో సర్వేయర్ వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఆందోళనకు కూడా దిగారు. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఇటు సోమసముద్ర గ్రామానికి చెందినటువంటి మొత్తం గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి దినాన ఏదైతే సోమసముద్రం గ్రామంలో ఉండేటువంటి శ్మశాన వాటికను కూటమి నేతలు ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఆక్రమించేటువంటి క్రమంలోనే ఆ కూటమి నేతలకు సంబంధించి మండల స్థాయికి సంబంధించినటువంటి నాయకులకి అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి సర్వేయర్ కూడా తోడుగా నిలిచాడు. మద్దతు కూడా ప్రకటించడంతో పాటు వాళ్ళని ఒత్తాసు పలుకుతూ గ్రామస్తుల పైన పూర్తి పురాణం తిట్టడమే కాకుండా వాళ్ళపైన చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ సర్వేయర్ ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నారో అతను ప్రయత్నించారని చెప్పి కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇవాళ గ్రామం మొత్తానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ మండల ఎంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్లి ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సర్వేయర్ వెంకటేశ్వర్ను సస్పెండ్ చేయాలి, అదేవిధంగా గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు ఎవరైతే అక్కడ ఆక్రమించడానికి వచ్చారో తమ పేరు పైన కూటమి నేతల పైన నిజంగానే వారిదే భూమి అయింటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పేపర్లు కూడా చూపెట్టాలని ఎంఆర్ఓని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. దీంతో కూటమి నేతలు అక్రమంగా ఆ శ్మశాన వాటికను ఆక్రమించాలని ప్రయత్నించడంతో గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గ్రామస్తులు ఆందోళన కార్యక్రమంలో పోలీసులు కూడా సాగు చేసుకొని మరి గ్రామస్తులదే తప్పే అన్నట్లు వాళ్ళని వారిచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో ఇది అక్కడ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అయితే మాత్రం కాసంత పరిస్థితి ఉధృతంగా మారిందని కూడా మనం చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ వాగులు పరంబోకు స్థలాలే కాకుండా కనీసం ఇటు శ్మశాన వాటికలను కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.